తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించింది. ఇక్కడ యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎన్నో చోట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, రాబోయే ఉగ్రతను గురించి, ఈ జీవన విధానంలో దేవుని కలిగి ఉండవలసిన విధానం గురించి ఎన్నో విషయాలు బోధిస్తూ వచ్చారు. కానీ చాలా మంది ఆయన మాటలు నమ్మేవారు కాదు. చాలా మంది స్వస్థతలు కోరుకునేవారు, కానీ శాస్త్రులు పరిచర్యలు బహుగా యేసు ప్రభు వారి బోధలను వ్యతిరేకించేవారు. అయినప్పటికీ కొంతమంది దేవుని యొక్క మాటలు నమ్మి, కొంతమంది దేవుని యొక్క అద్భుత కార్యాలను చూచి విశ్వసించి దేవుని కుమారుడుగా అంగీకరించినప్పటికీ వారు ఏం చేశారంటే బహిరంగంగా యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారు. బహిరంగంగా వారు దేవుణ్ణి అంగీకరించక లోపలే ఆయన దేవుని కుమారుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆయన మహిమను గురించి గుర్తించి ఆయన దేవుడుగా హృదయంలో అంగీకరించినప్పటికీ బహిరంగంగా వారు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ప్రజల మధ్యలో ఆ శాస్త్రులకు భయపడి, ఆ పరిసరులకు భయపడి, ఆనాటి అధికారంకు భయపడి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. వారిని గురించి ఈ మాటలు అంటున్నాడు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించేది అంటున్నాడు. మనుషుల మెప్పు కావాలని కోరుకుంటారు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నాం కదా, చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి అనుసరిస్తున్నారు, దేవుణ్ణి కలిగి ఉంటున్నారు, దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు స్త్రీలు బొట్లు పెట్టుకుంటున్నారు, చేతులు బైబిళ్ళు పట్టుకుని బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. దేవుని ఆరాధనలో దేవుని బిడ్డలుగా వారు బయటపడడానికి ఇష్టపడరు. మేము చూసాము, ఒక దేవుని సేవకుని బిడ్డ హాస్పిటల్లో పనిచేస్తూ ఆమె బొట్టు పెట్టుకుని తిరుగుతుంది. ఎందుకంటే తోటి వారిలో ఆమె హిందువుగా కనబడాలి, లేకపోతే పేషెంట్స్ ముందు ఆమె హిందువుగా కనబడాలని ఆమె ఆశ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విధముగానే ఆనాటి శాస్త్రులు పరిసయ్యులకు భయపడి ఏ విధముగా ఆనాటి దేవుని గురించి ఒప్పుకోలేకపోయారో ఆ ప్రజల వల్లే ఇప్పుడు మనం కూడా ఉన్నాం. చాలా మంది దేవుని గురించి బహిరంగంగా ఒప్పుకోవడానికి, ప్రకటించడానికి ఇష్టపడని వారుగా ఉన్నారు. ఆ ఇష్టపడని వారిని గురించి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ ఇష్టపడని వారు దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోనప్పుడు దేవుణ్ణి మహిమపరచలేరు కదా. దేవుని మహిమపరచలేరు, దేవుని కార్యాలు చూచి కూడా విశ్వసించలేరు, వారు కూడా అనుభవించలేరు. ఈనాటి క్రైస్తవులు కూడా చాలా మంది అలాగే ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారు ఉన్నారు. యేసు ప్రభువే దేవుడు అని ఎరిగిన వారు ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా అనేక మంది దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, రక్షింపబడిన వారు ఉన్నారు. వారు కూడా చాలా మంది మేము నమ్మాము, మేము విశ్వసించాము, దేవుణ్ణి అంగీకరించామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే వారికి ఏమైనా నష్టం కలుగుతుందేమో అని భయం. ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారు, ఈనాడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. యేసుక్రీస్తుని నోరారా ఒప్పుకొని ఆయన స్తుతించినప్పుడు, ఆయన కనపరిచినప్పుడు, ఆయన నా రక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఇదే యోహాను సువార్తలోని 5వ అధ్యాయం 21వ వచనంలో అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పును పొందుచున్నారు, మీరు ఎలాగూ నమ్మగలరు అంటున్నాడు. అద్వితీయ దేవుని మెప్పు కావాలి మనకి. మనుషుల యొక్క మెప్పు మనకేం ఉపయోగపడుతుంది? మనుషుల యొక్క మెప్పు మనకు ఉపయోగపడదు కదా. అద్వితీయ దేవుని యొక్క మెప్పును మనము ఆశించాలి. ఆయన మెప్పును కోరే విధముగా మనం జీవించాలి. ఆయన మెప్పు మనం పొందుకునే విధముగా మనం ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం జీవింపచేస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి ప్రమాదం నుండి కూడా తప్పిస్తాడు. కనుక ఆనాటి ప్రజల వల్లే మనము ఉండకుండా
దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకుందాం, బహిరంగంగా చాటుదాం, బహిరంగంగా ఆయన గురించి కొనియాడదాం. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ బిడ్డలమైన మేము ప్రభువా, వినిచిన బిడ్డలు తండ్రి, మిమ్మల్ని ఒప్పుకొని నాయన మిమ్మల్ని కొనియాడి మహిమపరిచి మేము దీవింపబడినట్లు కృప చూపండి. కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచండి. అవసరతలో ఉన్న బిడ్డలకు అక్కర్లను తీర్చండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.